కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులతో పోటెత్తారు. కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగిపోతోంది. కోటప్పకొండకు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. కోటప్పకొండ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో అందిస్తారు. కోటప్పకొండ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ఈ రోజు శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతుంది. అంతేకాకుండా కూడా ఇప్పటికే తెల్లవారుజామునే కోటయ్య స్వామి ఇప్పటికే పూజలు అందుకున్నారు, తొలి పూజలు. ఈ పూజల్లో భాగంగానే ఎక్కడైతే ఉందో ఆనవాయితీ ప్రకారం ఒక బిందెల రూపంలో ముందు తీర్థం తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోటయ్య స్వామిని పెద్ద ఎత్తున కూడా దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కోటప్పకొండ శివనామస్మరణతో మారుమోగిపోతుంది. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇటు గుంటూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా శివభక్తులు తరలి వచ్చారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతుంది. ప్రస్తుతానికి కొంతమంది భక్తులు ఉన్నారు, ఇప్పటికే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బళ్ళారి జిల్లా చెండూరు తాలూకు, కర్ణాటక. ప్రతి సంవత్సరం వస్తాం. వచ్చి దర్శనం చేసుకుని పోతాం. ఫస్ట్ స్టార్టింగ్ 6 మంది వచ్చినాము, మళ్ళీ నెక్స్ట్ 14 మంది వచ్చినాము, ఆమె అయితే 24 మంది వచ్చినాము. సంవత్సరంకి పెరుగుతూనే వస్తున్నాం. ఇక్కడికి 13 ఏళ్ళు అయింది. ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? మీరు ఏమి ఇక్కడ కోరుకున్న కోరికలు మాకు అనుకున్న పనులు సక్సెస్ అవుతున్నాయి కాబట్టి మేము ఇక్కడే వస్తున్నాం. ప్రతి ఒక్కరు సంవత్సరంకి పెరుగుతూనే వస్తున్నాం. ఎప్పుడు వచ్చారు మీరు? మేము నైట్ 3ంటికి వచ్చినాం. సూర్యాపేట నల్గొండ జిల్లా మానవపురం. సంవత్సరం మా తండ 100 మంది, ప్రతి సంవత్సరం 100 మంది వస్తున్నాం. ప్రతి సంవత్సరం మా తాతల కాడ నుంచి ముత్తాతల కాడ నుంచి ఎప్పుడు ఏ సంవత్సరం అయినా తప్పం. ఏంటి ఇక్కడ ఈ శివాలయం యొక్క ప్రత్యక్ష ఇది మాకు ఎప్పటి నుంచో మంచి ఏం చెప్పినా జరుగుతుంది కాబట్టి మేము ఎప్పుడు ఇక్కడ వస్తూనే ఉంటాం, ఏ రోజైనా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? శివుని దర్శనం చేసుకున్నామండి. ఏపీ దర్శనానికి వెళ్ళాం. దర్శనం బాగా అందిందండి. బాగుంది, అంతా బాగుంది. పెద్దోళ్ళమైనా బాగా పంపించారు, అంతా బాగుందండి. ఏంది కోటప్పకొండ ప్రత్యేకత ఏంది మీకు తెలిసిన వాడికి? పుట్టి పెరిగాం కదండి ఇక్కడే, అన్ని తెలుసుగా చూసి వెళ్తాం. నిన్న వచ్చాము ఏకాశి అని, ఇలా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తాం. అంతా బాగుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి వచ్చేటువంటి వారికి కూడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇటు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు ఈవో కానీ, అంతేకాకుండా కూడా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కానీ ప్రత్యేకంగా కూడా కింద నుంచి బస్సుల ద్వారా భక్తులను పైకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది మనం చూసుకుంటే శివక్షేత్రం యొక్క కోటప్పకొండ ప్రత్యేకత. కెమెరామన్ అనిల్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, పల్నాడు జిల్లా.